ఏం జరుగుతున్నాయని. లడ్డూ వివాదం ఉంది. నాకు ముస్లింల మీద, క్రిస్టియన్స్‌ల మీద ద్వేషం లేదు. నువ్వెందుకు చెప్తున్నావు? ఆ మాట ఎందుకు చెప్తున్నావని? ఫస్ట్ ఆఫ్ ఆల్. కదా! కరెక్ట్ సార్. ఐ మీన్ అసలు యూ ముస్లిమ్స్ ఆర్ యూ ఆర్ క్రిస్టియన్స్ బ్యాడ్. ఔట్ యూ ఆఫ్ డోంట్ నో. బాక్స్. అంటే నువ్వు ఎవరో చెప్పింది మాట్లాడుతున్నావు. నీ మాటలు కాదది. ఎవరో చెప్పింది ఎందుకు మాట్లాడుతున్నారు? మీకు ముగ్గురికి, తండ్రి కొడుకులకి మీకు 3 హెలికాప్టర్లున్నాయి. ఇష్టం వచ్చి తిరగొచ్చు. ఆ పవర్ కోసం మాట్లాడుతున్నారు తప్పే, ఇంకేం మాట్లాడుతున్నారు చెప్పండి నాకు? ఆంధ్రప్రదేశ్‌లో జాబ్స్ గురించి మాట్లాడుతున్నారా? కల్తీ గురించి మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ స్కూల్స్‌లో జరుగుతున్న కల్తీ భోజనం గురించి, మాల్ న్యూట్రిషన్ గురించి మాట్లాడుతున్నారా మీరు? వాటర్‌లో జరుగుతున్న కల్తీ గురించి మాట్లాడుతున్నారా? ఎయిర్ పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నారా? పొలాల్లో విషం వేస్తున్నారు దాని గురించి మాట్లాడుతున్నారా? స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నారా? స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడుతున్నారా? ఎందుకు మేము ఎన్నుకున్నాం మిమ్మల్ని? ప్రీవియస్ గవర్నమెంట్ నుంచి మాట్లాడితే ప్రీవియస్ గవర్నమెంట్ మాట్లాడండి. ఆడ క్రిస్టియన్ చీఫ్ మినిస్టర్ నుంచి ఎందుకు మాట్లాడతారు మీరు? ఎక్కడ తీసుకొస్తున్నారు మీరందరూ? అంటే యు ఆర్ నేకెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. దీన్ని ప్రజలు చాలా తీవ్రంగా ఖండిస్తారు నెక్స్ట్ ఎలక్షన్స్ లో. ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. బికాస్ ఇది మన సౌత్ ఇండియాలో జరగదు. ఓకే, మనం ఎప్పుడు అలా బ్రతకలేదు. హిందూ ముస్లిం అని మనం ఎప్పుడు అలా బ్రతకలేదు. మనకు తెలియదండి. మన ధర్మాలు, మన గుళ్ళు, మన గోపురాలు, మన ధర్మాన్ని కాపాడడానికి వచ్చారా? మేము ఇచ్చిన ట్యాక్స్ మనీతో పని చేయడానికి వచ్చారా వీళ్ళు? వీళ్ళకి ఎందుకు ఓటించిందో ఈ ధర్మాన్ని రక్షించండి ఓటు ఇచ్చామా మేము వీళ్ళకి? ట్యాక్స్ కడుతున్నామయ్యా, రోడ్లు వేయండి, ఎడ్యుకేషన్ చూసుకోండి, హెల్త్ చూసుకోండి, జాబ్స్ గురించి చూడండి, మేనేజ్ అవర్ ఫండ్స్. మీరు తిరుగుతున్న హెలికాప్టర్ నుంచి, పెట్రోల్ నుంచి, వేసుకుంటున్న బట్టల నుంచి, మీ సెక్యూరిటీ నుంచి, దిస్ ఈజ్ అ ట్యాక్స్ పేయర్స్ మనీ. దాన్ని వదిలేసి ఒక లడ్డూని పట్టుకుని ఆ లడ్డూని తిప్పుతూ ఎక్కడికి వెళ్తున్నారు మీరు? వెంకటేశ్వర స్వామిని కాపాడాల్సిన పెద్ద మనుషులు అయిపోయారా మీరందరూ? తెలీదా? ఆర్ యు బిగర్ దెన్ గాడ్? ఇజంట్ ఇట్? నాకు అటు ఇటు మాట్లాడడం తెలియదు. క్లియర్ గా ఇట్ ఈస్ అన్ అజెండా. అవకాశవాదులు అయిపోయారు. నీకు పవర్ కావాలి, బట్ పవర్ యు ఆర్ నాట్ పర్మనెంట్, యు ఆర్ ఓన్లీ ఫర్ 5 years. ఇలాంటి విషయాలతో ఇంకా దిగజారుతున్నారు తప్పితే కోట్లాది మంది భక్తుల మనసుల్ని, వాళ్ళ భక్తిని హర్ట్ చేస్తున్నారు తప్పితే మీరు ఆ ప్రేమని దాన్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్పితే ఏమీ చేయట్లేదు మీరు. ఎంత అన్యాయం అండి ఇది? వాట్ ఈస్ దిస్? ఇస్ దేర్ ఎనీ సైంటిఫిక్ రీజన్ బిహైండ్ ఇట్? This is very, very, very sad. Yeah, I want to add one more point to your Please. Viewpoint, sir. I mean, we have constitutional provisions also lay down procedures to prevent. I mean, this is from Mr. Karthik. In ఏమంటారంటే, Prakash sir, we have constitutional provisions lay down procedures to prevent the use of religion.